Good morning, students. My name is Kishore, lecturer in physics, KA and HL Degree College, Elur. In the last classes, we have discussed Unit 1, that is electric field intensity and electric potential. మనం లాస్ట్ క్లాస్లో యూనిట్ 1 కంప్లీట్ చేసుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఇప్పుడు యూనిట్ 2 వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నమాట. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చేసరికి మనకి దీంట్లో మెయిన్గా ఒక 3 ఎస్ఎస్ ఉంటాయి. ఈ బయోట్ సెవర్ట్స్లో యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. బయోట్ సెవర్ట్స్లో అంటే దానికి 3 అప్లికేషన్లు ఉంటాయి. అలాగే హాల్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుకున్నారు బయోట్ సెవర్ట్స్లా. ఇవాళ మనం ఏం చేద్దాం అంటే బయోట్ సెవర్ట్స్లా అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ బయోట్ సెవర్ట్స్ లా? దిస్ లా స్టేట్స్ దట్ the magnetic field induction at any point due to small current carrying element in a conductor is directly proportional to strength of the current passing through it, length of the element, and sign of the angle made by line joining the point and the element with the length of the element, and inversely proportional to square of the distance of the point from the element. బయోట్-సేవర్ట్స్ లా ఒక కండక్టర్ తీసుకున్నాం, కరెంట్ క్యారింగ్ వైర్ కానీ ఏదో ఒకటి, దాంట్లో కరెంట్ పాస్ అవుతుంది, ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం. దాంట్లో మనం చిన్న ఎలిమెంట్ తీసుకుందాం. ఆ ఎలిమెంట్ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఏబి. ఈ ఏబి అనే చిన్న ఎలిమెంట్లో మనకు కరెంట్ పాస్ అయింది అనుకోండి. చిన్నప్పుడు చదువుకున్నాం, ఒక వైర్లో కానీ దేంట్లో కండక్టర్ కానీ కరెంట్ పాస్ అవుతే చుట్టూరు మనకి ఏం డెవలప్ అవుద్ది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుద్ది. అంతేనా? ఒక వైర్లో కానీ దేంట్లో కానీ కరెంట్ పాస్ అయినప్పుడు చుట్టూరు మనకి ఏముంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఒక పర్టికులర్ పీ అనే పాయింట్ దగ్గర ఐ అనే కరెంట్ పాస్ అవుతే ఈ స్మాల్ ఎలిమెంట్, ఇది ఈ బయోట్ సెవర్ట్స్ అనేది ఒక స్మాల్ కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్, అంటే ఏబి అనే ఒక స్మాల్ ఎలిమెంట్లోకి కరెంట్ పాస్ అయితే అప్పుడు వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి. ఈ పీ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందో మనం కడుతున్నాం అనమాట. పీ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. దీన్ని మీకు ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే ఈజీగా డెఫినేషన్ రాసేయచ్చు. ఈ ఫార్ములా మనకు గుర్తుండాలి. డిబి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అంటే డిబి ఈజ్ ప్రొపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అన్నమాట. అంటే డిబి దేనికి ప్రొపోర్షనల్గా ఉంటుంది, కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. ఇంతకుముందు మనం డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాం ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ కదా. డిబి ఈజ్ ప్రొపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, దిస్ లా స్టేట్స్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ at any point due to small current carrying element in a conductor. The magnetic field induction at any point due to small current carrying element in a conductor is directly proportional to strength of the current passing through it. Strength of the current passing through it అంటే చూడండి, ఈ స్మాల్ ఎలిమెంట్ లో కరెంట్ పాస్ అవుతుంది కదా, పాస్ అవుతుంది. దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ పీ దగ్గర ఎంత ఉంటుంది, డిబి ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్ గా ఫస్ట్, అంటే స్ట్రెంత్ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ద ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ లో పాస్ అవుతున్న కరెంట్ కి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎలా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. ఇంటూ ఏముంది నెక్స్ట్ చూడండి, డిఎల్. డిఎల్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్, మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క లెంత్. చూడండి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్ డ్యూ టు స్మాల్ కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెంత్ ఆఫ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. అంటే ఆ ఎలిమెంట్ లో పాస్ అవుతున్న కరెంట్ కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. రెండోది ఏంటి, లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. డిఎల్ ఉంది కదా, ఐడిఎల్ కదా, ఐ ఇంటూ డిఎల్ కదా, లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. అండ్ చూడండి సైన్ థీటా ఉంది, అండ్ సైన్ ఆఫ్ ద యాంగిల్ మేడ్ బై, సైన్ ఆఫ్ ద యాంగిల్ మేడ్ బై లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ ద ఎలిమెంట్. సైన్ ఆఫ్ ద యాంగిల్ మేడ్ బై లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ ద ఎలిమెంట్. చూడండి డయాగ్రామ్ చూడండి, సైన్ ఆఫ్ ద యాంగిల్ ఇక్కడ చూడండి. థీటా అంటే ఏంటి, మనం తీసుకున్న ఎలిమెంట్ ఉంది చూసారు, ఏబి అనే ఎలిమెంట్ కి నుంచి పి అనే పాయింట్ కలిపే లైన్ ఓపి. చూడండి ఓపి అనేది లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ ద ఎలిమెంట్, ఎలిమెంట్ కి పాయింట్ కలిపే లైన్. దేంట్లో థీటా యాంగిల్ చేస్తుంది, లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. అదేగా ఏబి అనేది లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. ఈ లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ లో ఈ లైన్ జాయినింగ్ ఎలిమెంట్ ఓపి ఎంత యాంగిల్ చేస్తుంది, థీటా. అంతే. ఏం చెప్పారు, సైన్ థీటా రావాలి మనకు. ఫార్ములా ఏం కావాలి, ఐ అంటే స్ట్రెంత్ ఆఫ్ ది కరెంట్,
డిఎల్ అంటే లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్. సైన్ థీటా అంటే సైన్ ఆఫ్ ద యాంగిల్ మేడ్ బై, ఏ యాంగిల్ ఇది థీటా అంటే యాంగిల్ మేడ్ బై లైన్ జాయినింగ్ ద పాయింట్, పాయింట్ ఇదే కదా, లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ ద ఎలిమెంట్, ఎలిమెంట్ కి పాయింట్ కి కలిపే లైన్ ఏంటి ఇక్కడ ఓపి, దేంతో చేస్తున్న యాంగిల్ ఇది విత్ ద లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్, అంటే లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ తో ఈ ఓపి లైన్ చేసే యాంగిల్ ఎంత థీటా అనమాట. అందుకని ఫార్ములా ఏముంది, ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా, ఏది ఈ డిస్టెన్స్ అనమాట. చూడండి డెఫినేషన్ పూర్తిగా, సైన్ ఆఫ్ ద యాంగిల్ మేడ్ బై లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ ద ఎలిమెంట్ విత్ ద లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్, దేంట్లో యాంగిల్ చేస్తుంది థీటా, లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ తో థీటా యాంగిల్ చేస్తుంది. అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద ఎలిమెంట్, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద ఎలిమెంట్ నుంచి మనం తీసుకున్న పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఆర్ డిస్టెన్స్ లో, ఆ యొక్క స్క్వేర్, ఆర్ స్క్వేర్ కి ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంది. అంటే మొత్తం ఎంత, డిబి ఇస్ ప్రొపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. మనం ఈ ఫార్ములా పక్కన రాసుకున్నాం అనుకో, ఈ డెఫినేషన్ మనమే రాసేసుకోవచ్చు అనమాట. దిస్ లా స్టేట్స్ దట్, చూడండి చాలా జాగ్రత్తగా, దిస్ లా స్టేట్స్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్, ఒక కండక్టర్ లో మన కరెంట్ పాస్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఉంటుంది, అదే పర్టికులర్ పాయింట్ దగ్గర మనం కడుతున్నాం. దిస్ లా స్టేట్స్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ at any point due to small current carrying element in a conductor is directly proportional to strength of the current passing through it. అంటే దేనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది, I కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. రెండోది ఏంటి, లెంత్, లెంత్ ఎంత, మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క లెంత్ ఎంత, డిఎల్, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. రెండోది ఏంటి, లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇంకోటి ఏంటి, సైన్ థీటా అంటే ఏంటి, సైన్ ఆఫ్ ద యాంగిల్ మేడ్ బై line joining the point and the element, sine of the angle made by line joining the point and the element with the length of the element, line joining the point and the element, element ni point ni element అంటే ఇది element ni point ని కలిపే లైన్ దేంతో యాంగిల్ చేస్తుంది, with the length of the element, with the length of the element and inversely proportional to square of the distance of the point from the element, and inversely proportional to square of the distance of the point from the element. దేనికి ప్రొపోర్షనల్ ఉంటుంది, ఇన్వర్స్లీ ఆర్ స్క్వేర్ కి. దిస్ ఈస్ నోన్ యాజ్ బయోట్-సేవర్ట్స్ లా. దీన్ని ఏమంటారన్నమాట, బయోట్-సేవర్ట్స్ లా. దిస్ లా స్టేట్స్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మీరు పక్కనే ఫార్ములా రాసేసుకుంటే డిబి ఈస్ ప్రొపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ రాసుకుంటే డైరెక్ట్ గా స్టేట్మెంట్ మనమే రాసేయచ్చు. దిస్ లా స్టేట్స్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్ డ్యూ టు స్మాల్ current carrying element in a conductor is directly proportional to strength of the current passing through it, రెండోది length of the element and sine of the angle made by line joining the point and the element with the length of the element, and inversely proportional to square of the distance of the point from the element. This is known as బయోట్-సేవర్ట్స్ లా. దీని ఫార్ములా రూపంలో రాస్తాకి మనం ఏం చేసాం ఆల్రెడీ చెప్పాను మీకు. కన్సిడర్ a small element AB of length DL in a current carrying conductor carries a current I amperes. దాని గురించి మనం ఏం తీసుకుందాం, కన్సిడర్ a small element AB of length DL in a current carrying conductor carries a current I amperes. అంటే ఒక కండక్టర్ తీసుకున్నాం, ఇదే ఇదిగోండి కండక్టర్. కండక్టర్ అంటే ఏంటి, ఇదిగోండి వైర్. ఈ వైర్ లో ఏం చేస్తుంది, I అనే కరెంట్ పాస్ అవుతుంది అనమాట. ఏ I అనే కరెంట్ పాస్ అవుతుందో మనం ఏ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నాం, స్మాల్ ఎలిమెంట్ ఏబిని కన్సిడర్ చేసుకున్నాం. దానికి లెంత్ ఎంత, డిఎల్. కన్సిడర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఏబి ఆఫ్ లెంత్ డిఎల్. మనం స్మాల్ ఎలిమెంట్ ఏబి తీసుకున్నాం, దానికి లెంత్ ఎంత, డిఎల్. ఇన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ క్యారీస్ ఏ కరెంట్ I ఆంపియర్. స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం ఏబి అనేది లెంత్ డిఎల్, దాంట్లో I అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం. నెక్స్ట్ చూడండి, లెట్ పి బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద ఎలిమెంట్. మనం దీని నుంచి పి అనే ఒక పాయింట్ తీసుకుందాం. పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాం, ఎలిమెంట్ దగ్గర నుంచి ఆర్ డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాం. లెట్ పి బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద ఎలిమెంట్. అండ్ థీటా, థీటా అంటే ఏంటి, థీటా ఈజ్ ద యాంగిల్ మేడ్ బై లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ ద ఎలిమెంట్ విత్ ద లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. పైన చెప్పాం కదా, అండ్ థీటా ఈజ్ ద యాంగిల్ మేడ్ బై లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ ద ఎలిమెంట్ విత్ ద లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇక్కడ థీటా అంటే ఏంటి, మనం తీసుకున్న పాయింట్ ఎలిమెంట్ కలిపే లైన్, ఈ లెంత్ ఎలిమెంట్ తో చేసే యాంగిల్ ఎంత, థీటా. ఇది మనం కన్సిడర్ చేసుకున్నాం. ఏది తీసుకున్నాం, ఒక కండక్టర్ లో ఏబి అనే స్మాల్ I అనే ఆంపియర్స్, అంటే ఒక కండక్టర్ మొత్తంలో I అనే కరెంట్ పాస్ అవుతుంది. దాంట్లో మనం స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నాం. ఆ ఎలిమెంట్ ఏమనుకున్నాం, ఏబి అనుకున్నాం. దానికి లెంత్ ఎంత అనుకున్నాం, డిఎల్ అనుకున్నాం.
ఆ ఎలిమెంట్ దగ్గర నుంచి పి అనే ఒక పాయింట్ ఉంది అనుకున్నాం. ఆ పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఆర్ డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాం. ఈ థీటా అనేది ఏంటనమాట? థీటా అనేది ఏంటి? మనం తీసుకున్న పాయింట్ ఎలిమెంట్ ని కలిపే లైన్. మనం తీసుకున్న పాయింట్ ఎలిమెంట్ ని కలిపే లైన్ అంటే ఏంటి? ఇక్కడ ఓపి. ఓపి అనే లైన్ దేంట్లో చేస్తుంది యాంగిల్? అది ఏబి అనే ఎలిమెంట్ తో అనమాట. మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ తో చేసే యాంగిల్ ఎంత? థీటా. అయితే ఫ్రమ్ Biot-Savart's law, the magnetic field induction from Biot-Savart's law, the magnetic field induction at P due to small element AB. From Biot-Savart's law, the magnetic field induction at P due to small element AB is given by then dB denotes small element కాబట్టి dB అనుకుందాం. dB is proportional to ఏంటిది? ఫస్ట్ strength of the current I, length of the element, sine of the angle made by line joining the element and the point with the length of the element అంటే sin theta by r square అంటే ఆ డిస్టెన్స్ యొక్క స్క్వేర్ అంటే dB is proportional to ideal sin theta by r square. Therefore dB is equal to proportional తీస్తే proportionality constant mu naught by 4 pi into ideal sin theta by r square. Therefore dB is equal to mu naught by 4 pi into ideal sin theta by r square. ఇక్కడ mu naught by 4 pi అంటే ఏంటి? where mu naught by 4 pi is proportionality constant, where mu naught by 4 pi is proportionality constant. ఇక్కడ mu naught అంటే ఏంటి? mu naught వాల్యూ ఎంత ఉంటుందంటే 4 pi into 10 power minus 7 Henry per meter, where mu naught is equal to 4 pi into 10 power minus 7 Henry per meter. దీని ఏమంటారంటే పెర్మిబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ అంటారు. mu naught అంటే ఏంటి? పెర్మిబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్. mu naught is equal to 4 pi into 10 power minus 7 Henry per meter. దీని Biot-Savart's law. మనకు షార్ట్ ఆన్సర్ లో వాట్ ఈస్ Biot-Savart's law అని అడుగుతారు. అయితే ఎస్ఐ క్వశ్చన్ లో Biot-Savart's law అడిగి దానికి అప్లికేషన్ రాయమంటాడు. Biot-Savart's law అంటే ఇప్పుడు చెప్పింది మరొకసారి చెప్తాను చూడండి. చాలా సింపుల్. Biot-Savart's law కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే డెఫినేషన్ మనమే రాసేయచ్చు. Biot-Savart's law అంటే ఏంటి? దిస్ లా స్టేట్స్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్ డ్యూ టు స్మాల్ current carrying element in a conductor. The magnetic field induction at any point due to small current carrying element in a conductor is directly proportional to strength of the current passing through it, length of the element, and sine of the angle made by line joining the point and the element with the length of the element. Line joining the point and the element with the length of the element. And inversely proportional to square of the distance of the point from the element. దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది? మనం తీసుకున్న పాయింట్ ఆ ఎలిమెంట్ ని కలిపే లైన్ ఎంత డిస్టెన్స్ లో ఉందో ఆ డిస్టెన్స్ దాని యొక్క స్క్వేర్ కి ఆర్ స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. దీని ఏమంటారు? Biot-Savart's law. దీని ఫార్ములా రూపంలో తీసుకొస్తే ఏం చేసాం? కన్సిడర్ స్మాల్ ఎలిమెంట్ ఏబి. కన్సిడర్ ఒక స్మాల్ ఎలిమెంట్ ఏబి తీసుకున్నాం. ఆఫ్ లెంత్ ఎంత? డిఎల్. క్యారీస్ ఏ కరెంట్ ఐ ఆంపియర్స్. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం. Let P be a point which is at a distance r from the element. P అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? r డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాం. Let theta is the angle made by line joining the point and the element with the length of the element. అంటే OP అనేది ఈ AB అనే ఎలిమెంట్ వచ్చే యాంగిల్ ఎంత? theta. Biot-Savart's law ప్రకారం magnetic field induction at P due to small element AB is given by dB is proportional to ideal sin theta by r square. Therefore dB is equal to ప్రపోర్షనల్ తీస్తే ఏం చేయొచ్చు? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ mu naught by 4 pi into ideal sin theta by r square. ఇక mu naught by 4 pi ఏమంటారు? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటారు. mu naught అంటే ఏంటి? పెర్మిబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్. దానికి వాల్యూ ఎంత ఉంటుంది అనమాట? 4 pi into 10 power minus 7 Henry per meter. ఇది Biot-Savart's law. ఈ Biot-Savart's lawకి మనకి ఫస్ట్ అప్లికేషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే వస్తుంది. ఇది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ due to infinite length of a straight current carrying conductor. Magnetic field induction due to infinite length of a straight current carrying conductor. Infinite essay question లో మీకు infinite length of the conductor అంటారు, ఒక కండక్టర్ అని పిలుస్తారు, లెంత్ ఆఫ్ వైర్ అంటాడు, ఏదైనా కానీ ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. దీని డెరివేషన్ ఆఫ్ యాంపియర్స్ లా అని కూడా అంటారు. యాంపియర్స్ లా డెరైవ్ చేయమన్నా ఇదే చేయాలన్నమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ okay, magnetic field induction due to infinite length of a straight current carrying conductor. దీని ఏమంటారు అన్నమాట? యాంపియర్స్ లా అని పిలుస్తారు అన్నమాట. దాని గురించి చూడండి, డయాగ్రామ్ చూడండి అందరూ. కన్సిడర్ ఏ స్ట్రైట్ ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్. కన్సిడర్ ఏ స్ట్రైట్ ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ క్యారీస్ ఏ కరెంట్ ఐ ఆంపియర్స్. చూడండి, ఒక స్ట్రైట్ కండక్టర్ ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ తీసుకున్నాం. దాంట్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం?
ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం. కన్సిడర్ ఏ స్ట్రైట్ ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ క్యారింగ్ ఏ కరెంట్ ఐ ఆంపియర్స్. ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనుకో దీంట్లో ఐ ఆంపియర్స్ అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం. ఇలా టీబీఏ పాయింట్ వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఇస్ టు బి డిటర్మిన్. పి అనే ఒక పాయింట్ తీసుకున్నాం, అక్కడ మనం ఏం కట్టాలన్నమాట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో కట్టాలి. లెట్ టీబీఏ పాయింట్ వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఇస్ టు బి డిటర్మిన్. దీంట్లో కరెంట్ పాస్ అవుతుంది కదా, అయిన కరెంటు చుట్టూ ఏం డెవలప్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ పి దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఎట్ ఏ ఆఫ్ లెంత్ డిఎల్. మనం ఏం చేసాం అనమాట, ఏ దగ్గర ఇదిగోండి ఏబి అనే, ఏ దగ్గర అంటే ఇది ఈ స్మాల్ ఎలిమెంట్ డిఎల్, అంటే ఏబి అనే ఎలిమెంట్ డిఎల్ అనే స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నాం. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఏ ఆఫ్ లెంత్ డిఎల్. డిఎల్ అనే లెంత్ ఉన్న ఒక స్మాల్ ఎలిమెంట్ మనం కన్సిడర్ చేసుకున్నాం. లెట్ థీటా బి ద యాంగిల్ మేడ్ బై లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ ద ఎలిమెంట్ ఎట్ ఏ విత్ ద లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇక్కడ థీటా అనేది ఏంటనమాట, థీటా ఇస్ ద యాంగిల్ మేడ్ బై లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ ద ఎలిమెంట్. ఎలిమెంట్ ని పాయింట్ ని కలిపే లైన్, ఈ లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ తో చేసే యాంగిల్ ఎంత, థీటా అనుకుంటున్నాం. లెట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇదిగోండి ఇది ఏ అనుకోండి, ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుందాం మనం, ఎక్స్ అనుకుందాం. లెట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. డ్రా పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి on the length of the conductor. Draw perpendicular from P to the length of the conductor. Let it be PO. మనం ఏం చేసుకున్నాం అనమాట, పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం అనమాట. ఎక్కడి నుంచి అక్కడికి, పి నుంచి, దీని పీసీ, పిఓ అన్నాం కదా, పీసీ అనుకోండి. ఈ పీసీ లేదా పిఓ ఏమనుకున్నాం, ఈ లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం, దాన్ని పిఓ అనుకున్నాం. దాన్ని ఎంత అనుకోండి, డిస్టెన్స్ ఎంత, ఆర్. లెట్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆర్. ఓపీ ఎంత అవుతుంది మనకి ఇక్కడ, ఆర్. ఓఏ ఎంత, ఎల్. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ ఓఏ, ఇది ఓఏ ఎంత అనమాట, ఎల్. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకుందాం, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనుకుందాం. ఇది మనం కన్సిడర్ చేసుకుందాం. అండ్ లెట్ యాంగిల్ ఓపిఏ ఎంత అనుకుందాం, ఆల్ఫా. ఓపిఏ ఎంత, ఇది ఆల్ఫా అనుకుందాం. యాంగిల్ ఓపిఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఇది మనం కన్సిడర్ చేసుకోవాల్సింది. ఏం తీసుకున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. దాన్ని ఏమంటారు అనమాట, డెరివేషన్ ఆఫ్ యాంపియర్స్ లా అంటారు. దీని గురించి ఏం చేద్దాం, కన్సిడర్ ఏ స్ట్రైట్ ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్. కన్సిడర్ ఏ స్ట్రైట్ ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ క్యారీస్ ఏ కరెంట్ ఐ ఆంపియర్స్. అంటే ఒక స్ట్రైట్ కండక్టర్ తీసుకుందాం, దాంట్లో ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం. పి అనే ఒక పాయింట్ తీసుకుందాం. లెట్ పి బి ఏ పాయింట్ వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఇస్ టు బి డిటర్మిన్డ్. లెట్ పి బి ఏ పాయింట్ వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఇస్ టు బి డిటర్మిన్డ్. పి అనే ఒక పాయింట్ తీసుకున్నాం, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. దాని గురించి ఏం చేద్దాం, కన్సిడర్ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ డిఎల్ ఎట్ ఏ. ఏ దగ్గర ఏం చేద్దాం, డిఎల్ అనే ఎలిమెంట్ ఉన్న, డిఎల్ అనే లెంత్ ఉన్న ఒక స్మాల్ ఎలిమెంట్ ని మనం తీసుకున్నాం. దట్ థీటా బి ద యాంగిల్ మేడ్ బై లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ ద ఎలిమెంట్ ఎట్ ఏ. థీటా అనేది ఏమనుకున్నాం అనమాట, లైన్ జాయినింగ్ అంటే మనం తీసుకున్న పాయింట్ ఎలిమెంట్ ని కలిపే లైన్, ఆ ఎలిమెంట్ తో చేసే యాంగిల్ ఎంత అనుకుందాం, థీటా అనుకుందాం. ఏపీ ఎంత అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. లెట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. లెట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. డ్రా పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి ఆన్ టు ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. పి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం, దాన్ని ఏమనుకుందాం మనం, పిఓ అనుకుందాం. లెట్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ లేదా పిఓ ఈజ్ ఈక్వల్ ఎంత అనుకుందాం, ఆర్ అనుకుందాం. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుందాం, ఎల్ అనుకుందాం. లెట్ యాంగిల్ ఓపిఏ ఎంత అనుకుందాం, ఆల్ఫా అనుకుందాం. లెట్ యాంగిల్ ఓపిఏ ఎంత అనుకుందాం మనం, ఆల్ఫా అనుకుందాం. ఇది మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. దీనివల్ల ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.